దేవుని సన్నిధి యొక్క మాధుర్యతను పొందినటువంటి వారు. దేవుని సన్నిధి అంటే దేవుని ఆత్మ నింపుదల. దేవుని సన్నిధి అంటే దేవుని మన జీవితంలో కలిగి ఉండటం. దేవుని సన్నిధి మోషేతో ఉన్న కారణం చేతనే మోషే ఏమండి నత్తివాడైనప్పటికీ నరహత్య చేసి వెళ్ళాడు అక్కడికి. మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి నరహత్య చేసినప్పుడు మళ్ళీ నిలబడితే ఈయన తీసుకెళ్ళి ఎక్కడేంటంటారు, ఎక్కడేమంటారు, జైల్లో వేయండి. ఎరా అప్పుడు చంపేసావు కదా ఒక వ్యక్తిని అని ధైర్యం సరిపోలేదు. ప్రభా వేరే ఒకరిని ఉపయోగించుకోండి ప్రభువా, నత్తివాడిని అయ్యా నేను ధైర్యంగా మాట్లాడలేను అన్నాడు. కానీ దేవుని సన్నిధి మోషేతో ఉన్న కారణం చేత 10 సూచక్రియలు ఆ ప్రాంతంలో జరగడం మాత్రమే కాకుండా ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేశాడు. దేవుని సన్నిధి ఎక్కడ పొందుకున్నాడు? హోరేబు పర్వతం దగ్గర ఎవరు పొందుకున్నారు? మోషే పొందుకున్నాడు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని అనుభవించారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో ఉండి వారిని నడిపించాడు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా లేవీకాండలోకి వచ్చేస్తే దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారం ద్వారా దేవాదేవుడు ఆ ప్రజలతో ఉన్నాడు. షకీనా వలే దేవుని సన్నిధి ఎలా వచ్చింది? షకీనా మేఘం వలె వారికి తోడు నుండి నడిపించింది. ఆ తర్వాత నూతన నిబంధనలో దేవుని యొక్క సన్నిధి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ సన్నిధి మనందరం అనుభవించాం. ఆ సన్నిధి ద్వారా మనందరికీ రక్షణ కార్యం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం పంపించారు. ఆయన సన్నిధి మనతో ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేస్తుంది రాత్రికాల సమయంలో. కాబట్టి యవ్వన సందులో మీరు నిలబడ్డారో ఆ యెహోవా జీవము తోడు. కాబట్టి దేవుని సన్నిధిని కోరుకోండి, సత్యవాక్యం మీద మీ జీవనాలను కట్టుకోనండి. అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు మన ప్రభు. హల్లెలూయా.